డాన్స్ మాత్రం తీశారు బ్రో. కిరీటి తీశారు డాన్స్, ఆయనకి ఈ రోజు నుంచి పెరిగిపోతారు ఫ్యాన్స్. సూపర్ బ్రో, సూపర్. ఏంటి బ్రో స్టెప్పులు బ్రో, ముడుకులు ఇవి అలా తగినట్టు చెప్పులా బ్రో. ఏంటి బ్రో బ్రో నువ్వు అసలు ఏ మనిషి కిరీటి బ్రో, ఏంటి డాన్స్. నిజంగా ఎన్నో సీన్లు చూసాను కానీ ఆయన డాన్స్ ఆ షూటింగ్ లో లేడు బ్రో. ఉంటాడు కళ్ళని చూద్దాం అనిపించింది బ్రో. రోబోలు కూడా పనిచేయు బ్రో, అంత బాగా బ్రో. శ్రీలీలని మ్యాచ్ చేసే హీరో ఎవడు లేడు ఇప్పటి వరకు. వచ్చాడు బ్రో కిరీటి, మామూలుగా డాన్స్ అవి కొట్టాడు. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇండస్ట్రీలో డాన్స్ అంటే ఎన్టీఆర్ గారు మాత్రమే గుర్తుకొస్తారు. మళ్ళీ ఎన్టీఆర్ గారిని మించిపోయేలా అంత డాన్స్ చేసిందంటే మనోడు అనుకోవచ్చు. చాలా బాగుంది డాన్స్, ఆ స్టెప్స్ కానీ. అంటే చాలా మంది డాన్స్ చేస్తారు, అంతే అనిపించారు నాకు, నిజంగా చెప్తున్నా. సినిమా మాత్రం అందరు చూడాలని, ఒక ఊరి కోసం, ఒక ఫ్యామిలీ కోసం, అక్క తమ్ముడు సెంటిమెంట్, మదర్ ఫాదరు బ్రదరు అందరు సెంటిమెంట్ మామూలు లేదండి అసలు. నిజంగా చెప్తున్నాను, అసలు 100కి 100% ఈ జూనియర్ మార్కులు తెచ్చుకున్నాడు. నిజంగా టాప్. నిజంగా ఆ డ్యాన్స్, పర్ఫార్మెన్స్, యాక్టింగ్ నిజంగా అసలు ఫస్ట్ ఇండస్ట్రీకి డెబ్యూట్ వచ్చిన హీరో చేసేది కాదు ఇది. 2 సంవత్సరాలు కష్టపడి తీశారన్న, కానీ మనం 2 గంటల్లో సినిమాలో చూపించారన్న. ఎలా తీశారన్నది ఓ తండ్రి గురించి కానీ, ఓ తల్లి గురించి కానీ, కూతురు గురించి కానీ, కొడుకు గురించి కానీ సెంటిమెంట్తో అన్న. థియేటర్లో మాత్రం ఇంటర్వ్యూల దాకా మాత్రం అసలు ఎక్కడ కూడా బోర్ అనిపించదు అన్న. జూనియర్ అంటే ఏదో మన సినిమా జూనియర్ సీనియర్లు అంటే చూసా ఆ టైప్ అనుకున్నాం. అలా కాకుండా ఒక కుటుంబాన్ని నెగ్గుకొచ్చే ఒక వ్యక్తిగా చాలా బాగా చేశాడనమాట. సినిమా చాలా బాగుంది. ఈ మధ్యలో మనము మూవీస్లో కాంటెంట్ చాలా మూవీస్ వస్తున్నాయి, స్టోరీ లేకుండా కాంటెంట్ లేకుండా ఏం జానరే తెలియదు. అలాంటి మూవీస్ కూడా తీసేస్తున్నారు. అసలు ఎండి తెరకు ఎన్ని కంటెంట్స్ ఉండాలో అన్ని కంటెంట్స్ హీరో కిరీటికి అయితే మంచి బ్యాకప్ అయితే బాగుంది. ఇంకా నేను ఆ విషయం చెప్పలేనండి, బాగుంది. ఐటమ్ సాంగ్లో అసలు శ్రీలీల గారు అబ్బబ్బబ్బా చించేశారండి అసలు. నిజం చెప్తున్నాను, అసలు మామూలు ఐటమ్ సాంగ్ అండి. అసలు ఎంత వైరల్ అయిందో వైఆర్ సాంగ్. అసలు ఈ సినిమా కంపల్సరీ చూడాలని, చూసిన తర్వాత మామూలుగా ఉండదు అసలు. నిజం చెప్తున్నాను. ఎన్టీఆర్ అని గుర్తొచ్చాడు మూవీ చూసిన తర్వాత. ఆ ఫైట్స్ కానీ, మాస్ కానీ, దాంట్లో డ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటే మన ఎన్టీఆర్ అనే గుర్తొచ్చాడు. ఎక్స్ట్రా అనిపింది. ఆ స్టంట్స్ కానీ, దాంట్లో మనకి ఫాదర్స్ అండ్ బాండింగ్ బాగుంది. సిస్టర్ సెంటిమెంట్ కానీ, జెన్నెల్లి గారు చాలా కంబ్యాక్ ఇచ్చారు. లాంగ్ గ్యాప్ తర్వాత జెన్నెల్లి గారు కంబ్యాక్ ఇచ్చారు. 100 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. నిజంగా ప్రూవ్ చేసుకొని వచ్చాడు, ట్రైన్ అయ్యి వచ్చాడు. నిజంగా ఇక్కడ పేరు తెచ్చుకున్నాడు. నిజంగా ఎన్టీఆర్ని వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నా అని మనం చూసాము ఇంటర్వ్యూల్లో. ఫైట్, ఆ బస్సులో ఫైట్ మాత్రం, ఆ ఫైట్ కోసం అన్న సినిమాకి వెళ్ళాలన్నా. ఆ బస్సులో ఫైట్ ఉంటుందన్న, తండ్రి చావుబతులో ఉండగా ఆ ఫైట్లో మాత్రం అన్నా ఏడుపు వస్తుందన్న. ఖచ్చితంగా థియేటర్కి చూడండి అన్న. 4 సినిమాలు చేసినట్టు అనిపిస్తుంది. ఇలానే ఒక 2-3 సినిమాలు 2 ఇట్లు పడితే కన్నా మంచి డాన్స్ దొరుకుతాడు. డైలాగ్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేశాడు నిజంగా. అంటే ఎన్నో ఒక 20 సినిమాలు చేసేయడం ఒక హీరో అన్నంత అనిపిస్తుంది అనమాట. అలాగే జెనీలియా అనమాట, తన అక్క పాత్రలు చేసింది. అసలు అంటే మరి జెనీలియా చాలా కాలం చూసి మనం నేను ఎక్కడో చూసాం మన అమ్మాయి అనుకుంటాం. అంటే చాలా అయింది కాబట్టి ఇందులో అక్క పాత్రలో చాలా బాగా సరిపోయింది. శ్రీలీల గురించి ఏం చెప్తాం బ్రో, వైరల్. థ్యాంక్ యూ. అంటే నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని షార్ట్స్లో అయితే గ్రాఫిక్స్ ఏమో అనుకున్నాను. అంటే అంత ఇలీరియస్గా ఉంది డ్యాన్స్ అయితే. సినిమా మొత్తంలో చాలా సాంగ్స్ బాగా నచ్చాయి. మెయిన్ అది వైరల్ సాంగ్ అనేది బాగా నచ్చింది అనమాట. మంచి ట్రెండింగ్ మూవీ అండి. ఇప్పుడు నిజంగా యూత్కి మంచి కనెక్ట్ అయ్యే మూవీ. కొత్తగా మనకి అంటే స్టార్టింగ్లో మనకి కీర్తి గారు స్టంట్స్, డ్యాన్స్ కానీ మొత్తం అంతా కీర్తి గారు యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, బాగా కొత్తగా అనిపించింది మొత్తం. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. స్టోరీ వైజ్ ఇంకొంచెం బెటర్ దాన్ ఉంటే బాగుండని మాత్రం అనిపించింది డైరెక్టర్ గారు. క్లైమాక్స్ లో ఎమోషనల్ గానీ, ఫాదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ మనం సినిమాకి శ్రీలీల కోసం వచ్చాం, బట్ అన్న డాన్స్ కి ఫిదా అయిపోతాం. మనం గుళ్ళో వేస్తాం పూలమాల, మనందరికి కావాల్సింది శ్రీలీల అంతే, అంతకుమించి ఏం కాదు. ఎవర్ గ్రీన్ మూవీ అండి, చూడొచ్చు, టైం పాస్.